2001లో ఎప్పుడో బ్యాన్ అయిపోయినాయి. సినిమా చూసినోడికి చాలా ఎప్పుడో పాత సినిమా లాగా అనిపించే ఫీల్ ఉంటుంది కదా. అంటే ఉంటుందండి, కానీ యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక 2022లో జరుగుతున్న కథ ఇది. అది మెన్షన్ అవుతుంది ఫిలింలో. సో అప్పుడు అది ఉంది కాబట్టి ఇంకా కంటిన్యూ దట్ అంటే అంతే. సో చిన్న అట్లా ఆ మూడ్లో ఉంటే సరిపోతుంది కదండి అంతే. జనరల్గా ఫస్ట్ సినిమా లవ్ సినిమాతో చేద్దాం అనుకుంటారు మీరు, యాక్షన్ ఎమోషన్స్ ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటి? మీరు చెప్పిందే సార్, అందరిలాగా చేయడం ఎందుకు. అండ్ ఐ ఫీల్ దిస్ ఈజ్ మై స్ట్రాంగ్ జోన్ అండి. సో దట్స్ వై ఐ వాంటెడ్ టు ట్రై దిస్. అండ్ రిస్క్ అన్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా, బట్ నాకు సపోర్ట్ ఉండింది ప్రొడక్షన్ హీరోది. సో ఐ థింక్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మూవీతోనే యువీ క్రియేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రన్నింగ్ హీరోతో చేస్తున్నారు అంటే, బట్ ఎప్పుడు రావాల్సిన సినిమా ఇప్పుడు డిలే అవుతూ వచ్చింది అంటే, మీకు ఎప్పుడు యూ డిడ్ంట్ ఫీల్ నర్వస్? నో సార్, డిలే ఏం లేదండి. యాక్చువల్గా ప్లాన్డ్ ఇది. అంటే మనోడు బెదుర్లంగాకి వెళ్ళేసి వచ్చాడు. లుక్ వల్ల నాకు ఒక డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే బెదుర్లంగా చాలా షార్ట్ ఉంటుంది హెయిర్. మళ్ళీ నేను 3 months ఐ హ్యాడ్ టు వెయిట్. అది యాక్చువల్గా బ్యానర్ కూడా ప్రియర్గా శెట్టి పొలిచెట్టు తర్వాత నిద్ర అవ్వాలి, అవన్నీ ప్లాన్డే అండి, డిలే ఏం లేదు. బికాస్ వీ బోత్ వర్ ఫ్రీ, సో వీ షార్ట్. ఐ స్పెండ్ మోస్ట్ ఆఫ్ మై టైమ్ ఇన్ ద పోస్ట్ ప్రొడక్షన్ అండి. షూటింగ్ కంటే నేను ఎక్కువ 1.5 month ఎక్కువ నేను మ్యూజిక్లో కూర్చున్నాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో. మీరు సినిమా చూసిన తర్వాత మీకు ప్రాక్టికల్గా ప్రాపర్గా అర్థమవుతుంది. అది డిలేస్ ఎక్కువ లేవండి, కొద్దిగానే ఉంది. బట్ దట్ ఈస్ యాక్చువల్గా డిలే అంటే ఇదండి. మేము మార్చ్లో వద్దాం అనుకున్నాం, ఈ ఐపీఎల్ ఉంది, ఇదంతా ఉంది, ఈ సెటప్ ఉండిందని చెప్పేసి 2 months వెనక్కి వచ్చింది అంతే. కార్తిక్ రాహుల్ మీకన్నా సీనియర్, బట్ హౌ ఇస్ వాకింగ్ విత్ రాహుల్ అండ్ మీరు ఏ విధంగా అయితే ఫీల్ అవుతున్నారో ఇది ఒక మంచి బిగ్ ఫిల్మ్ అవుతుందని, అదేవిధంగా రాహుల్ కూడా కంబ్యాక్ ఫిల్మ్ అవ్వచ్చా ఈ సినిమాతో? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. బికాజ్ we all loved him in Happy Days. దాని తర్వాత ఒక గ్యాప్ వచ్చింది. హీ వాజ్ నాట్ యాక్టివ్లీ డూయింగ్ ఫిలిమ్స్. సో నాకు రాహుల్ పేరు ప్రశాంత్ సజెస్ట్ చేసినప్పుడు, ప్రొడక్షన్ నుంచి వచ్చినప్పుడు బాగా అనిపించింది. బికాస్ ద వే హీఈస్ లుకింగ్ నౌ, చాలా హ్యాపీ డేస్కి ఇప్పటికీ అసలు చాలా మారిపోయాడు మనిషి. మీ ఇద్దరం నిల్చుంటే నిజంగా ఆ బ్రదర్స్ ఫీలింగ్ వస్తుంది. సో తనకు చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. అండ్ ఆడియన్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది రాహుల్ నా రోల్లో చూడడం. అండ్ ఐ రియలీ హోప్ తను నమ్మి సినిమా చేసినందుకు తనకి డెఫినెట్లీ ఇంకా మంచి ఆఫర్స్ అండ్ మళ్ళీ కెరియర్ ఒక వేరే యాంగిల్లో స్టార్ట్ అవుతుందని నేను 100% నమ్ముతున్నాను. కార్తికేయ హియర్. సో RX100తో బ్యాటింగ్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ సినిమాలో డైరెక్ట్ బ్యాట్నే పెట్టారు. సో ఈ బ్యాట్కి ఈ సినిమాకి ఉండే లింక్ కామన్ ఆడియన్స్కి ఎంతవరకు కన్వే అవుతుంది? బేసిక్గా ఎక్కువ యాంకర్ గారు అన్నట్టు ఎక్కువ క్రికెట్ లవర్స్ ఉంటారు మన తెలుగు స్టేట్స్లో. సో వాళ్ళకి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? చాలా బాగా కనెక్ట్ అవుతుందండి. బేసిక్గా ఈ క్యారెక్టరే ఒక చిన్న స్మాల్ టౌన్ విలేజ్ నుంచి క్రికెటర్ అవుదాం, పెద్ద క్రికెటర్ అవుదాం అన్న డ్రీమ్తోనే సిటీకి వచ్చిన ఒక అబ్బాయి కదా. మనందరం చాలామంది హైదరాబాద్కి వచ్చి ఆర్ ఎనీ మెట్రోపాలిటన్ సిటీకి రావడానికి ఎన్నో డ్రీమ్స్తోని ఏదో చేద్దాం, ఏదో సాధిద్దాం, మన పేరెంట్స్ని ప్రౌడ్ చేద్దాం, ఇలాంటి చాలా డ్రీమ్స్తో వస్తాం. వచ్చి ఇక్కడ ఫిగర్ అవుట్ చేసుకుంటున్నప్పుడు చాలా డిఫికల్టీస్ వస్తాయి. మన ఇంటి దగ్గర అన్ని డిఫికల్టీస్ ఉండవు. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఆర్ అలాంటి లైఫ్ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా బాగా రిలేట్ అవుతుంది. అండ్ మొన్న సుజిత్ గారిది ఒక ప్రోమో చూసాను. మీరు ప్రీవియస్గా గ్యాంగ్ లీడర్ అండ్ వలిమై, అజిత్ గారు వలిమైలో స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, అంటే యాంటోగనిస్ట్. సో ఇప్పుడు సుజిత్ గారిది ఏమైనా ఓజీ అప్డేట్ ఏమైనా ఇంటర్వ్యూలో తెలుసుకోవచ్చా? లేదు మీరు ఏమైనా యాక్ట్ చేస్తున్నట్టు కానీ నెక్స్ట్ నాని గారి ప్రాజెక్ట్ అండ్ పవన్ కళ్యాణ్ గారి ప్రాజెక్ట్? యాక్టింగ్ అయితే అసలు ఏం లేదు, నేనేం చేయట్లేదు. బికాస్ యాక్చువల్లీ సుజిత్ రావడానికి రీజన్ ప్రశాంత్. బికాస్ వాళ్ళిద్దరూ ఈవెన్ బిఫోర్ రన్ రాజా రన్ టైం నుంచి కూడా వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అండ్ వాళ్ళిద్దరు కలిపి ప్రశాంత్ వర్క్ ఫర్ రన్ రాజా రన్, హీ వర్క్ ఫర్ సాహో. సో అప్పటి నుంచి వాళ్ళకి 10-12 years నుంచి ఆ బాండ్ ఉంది. సో వాళ్ళ ఫ్రెండ్ ఫస్ట్ సినిమాకి సపోర్ట్ చేయాలన్న ఇంటెన్షన్తో వచ్చాడు అంతే. మీ కెరీర్లో RX100 అంత పెద్ద బ్లాక్ బస్టర్ మధ్యలో ఏ సినిమా అవ్వలేదు. సో ఈ సినిమా దాన్ని ఏమైనా ఓవర్టేక్ చేస్తుంది? డెఫినెట్లీ చేస్తుంది. ప్రశాంత్